హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, సో ఈ వీక్ ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మనం ఆల్రెడీ ఒక 3 మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు రైట్ నౌ నేను చూసిన మూవీ వచ్చేసి మై ఫ్రెండ్స్ అండి. సూపర్గా ఉందన్నమాట మూవీ. అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా స్ట్రెస్ బస్టర్స్ హ్యాపీగా చూడొచ్చు ఈ మూవీ అనమాట. అండ్ డెఫినెట్లీ మీకు అంటే లైక్ కొంతమంది ఫ్రెండ్స్లలో గ్యాంగ్లో కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు నచ్చరు, బట్ వేరే వాళ్ళకి మాత్రం వీళ్ళు పడి చచ్చిపోతూ ఉంటారనమాట. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ నడుస్తూనే ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అండ్ మ్యాడ్ మూవీ తర్వాత నార్నే నితిన్ గారు ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకైతే వచ్చారు. అండ్ అలా సాగిపోతున్న సినిమాలో ఇంత మంచి హీరోని పెట్టి ఆయనకేంటి ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అని చాలామంది అనుకుంటారు. బట్ బిలీవ్ మీ, లాస్ట్ వరకు కాస్త పేషెన్స్గా కూర్చోండి. మీరు లాస్ట్గా వచ్చే ట్విస్ట్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఉంటాయి. అండ్ అలాగే కొన్ని సినిమాల్లోని మనం ఎక్స్పెక్ట్ చేసే ట్విస్ట్లు ఏవైతే ఉంటాయో ప్రతి సినిమాలు ఇలా ఉండదండి, మా గోదావరిలో కదండి, కాస్త డిఫరెంట్గా ఉంటుందండి అన్న టైప్లో అయితే చూపించారనమాట. ఓవరాల్గా అయితే మై ఫ్రెండ్స్ అండ్ ఈ మూవీ అయితే అద్దరిపోయిందనమాట. అండ్ నార్నే నితిన్ గారు పర్ఫార్మెన్స్ వైజ్ హీఈస్ ఆల్వేస్ బెస్ట్. ఆయన కాసేపు పక్కన పెడితే ఇటు పక్క మన అంకిత్ గారు అండ్ అలాగే రాజ్ రెడ్డి గారు, అబ్బబ్బబ్బబ్బా వట్ట కామెడీ టైమింగ్, వాళ్ళ టైమింగు, వాళ్ళ రైమింగు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు, చింపేశారు, చాలా బాగుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ వి ఆల్ నో దట్ మనకు ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ ఫాస్ట్గా పోతున్నాయి. కాబట్టి నాకు తెలిసి ఈ వీక్లో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి సూపర్ కూల్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటే హ్యాపీగా మనం మేము ఫ్రెండ్స్ అండి ఈ సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు. మంచి విలేజ్ నేటివిటీతో అండ్ అలానే ఎక్కడా అంటే లైక్ ఇమాజిన్ చేయలేని ట్విస్ట్లతో మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట. కడుపుబ్బ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్, మీలో ఉన్న చిల్లర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హ్యాపీగా మీరు గుర్తు చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీక్ అయితే నాకు బాగా నచ్చిన మూవీ అయితే మేము ఫ్రెండ్స్ అండి. మరి మీకు నచ్చిన మూవీ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.